దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ కోసం. ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు అనంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక పిలుపుతో పిలిచి ఉన్నారు. దేవుని వాక్య ప్రకారము మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ యొక్క వచనం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా, అంటే దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు తమను ఏ పిలుపుతో అయితే పిలిచి ఉన్నారో ఆ పిలుపులో ఖచ్చితంగా, ఆ ఏర్పాటులో ఖచ్చితంగా వారు కొనసాగవలసి ఉన్నది. గనుక ఎవరు విశ్వాసుల్లా కాకుండా యేసుక్రీస్తు శిష్యులు ఏ విధంగా అయితే శిష్యుల నుంచి అపోస్తలుల స్థానము వరకు వెళ్ళి ఉన్నారో, అదేవిధంగా పిలువబడిన మనమందరము కూడా మనకు ఏర్పాటు చేయబడిన పిలుపులో ఉండాలని, ఏర్పాటులో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ యొక్క కాల వ్యవధి వారమునకు 2 తరగతులు అయితే 10 నెలలు జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ క్లాసెస్ కావాలి అని అంటే వారు ఫోన్ నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీకు ప్యాంప్లెట్ షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే, మొట్టమొదటిగా 5 పోల్ మినిస్ట్రీ, 5 రకాలైన పరిచర్యల కొరకు ఇందులో బోధించడం జరుగుతుంది. ఈ 5 రకాల పరిచర్యలు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా బైబిల్ హిస్టరీ అండ్ చర్చ్ హిస్టరీ, బైబిల్ యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలియాలి. గనుక ఖచ్చితంగా ఈ 5 పోల్ మినిస్ట్రీ కోసం అర్థం చేసుకున్నటకు బైబిల్ హిస్టరీ అనేది బోధించడం జరుగుతుంది. అదేవిధంగా బైబిల్ యొక్క డాక్ట్రిన్, అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము బోధ అనేది ఏమిటి, బోధ అనేది ఎలా ఉండాలి అనేది బోధించడం జరుగుతుంది. ఎందుకంటే నేటి క్రైస్తవ లోకంలో చాలా దుర్బోధలు, నానా విధములైన దుర్బోధలు ప్రబలడం కారణంగా ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకొనలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ లోకం ఉంది. గనుక ఈ యొక్క బైబిల్ డాక్ట్రిన్ టీచింగ్స్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రినిటీ అనగా త్రిత్వము, దేవుడు త్రిత్వమై ఉన్నారు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఉన్నారు. గనుక త్రిత్వము కొరకు ఈ యొక్క సబ్జెక్ట్స్లో టీచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7 డిస్పెన్సేషన్స్, బైబిల్ మన యొక్క బైబిల్లో ఉన్న 7 కాలములు, ఏ విధముగా కాలం అనే ప్రారంభమైంది, కాలమానం ఏ విధంగా అంతమవుతుంది, ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా అంతమవుతుంది, ఇవన్నీ కూడా కాలములలో మనము డివైడ్ చేయాలి. గనుక 7 కాలముల కొరకు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా జీనియాలజీ అంటే వంశావళుల కొరకు దేవుడు ఎవ్వరిని కూడా ఊరికనే పిలవలేదు. ప్రతి వారికి ఒక గోత్రమును, ఒక వంశమును ఏర్పాటు చేసుకొని ఆ వంశంలోంచి వాళ్ళని పిలిచి ఉన్నాడు. గనుక వారి కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గనుక జీనియాలజీ కొరకు ఈ యొక్క సబ్జెక్ట్ బోధించడం జరుగుతుంది. ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్కి ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకున్నవారు, శిష్యత్వం పొందాలి అని అనుకున్నవారు, సేవ చేయాలని అనుకున్నవారు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మేము ఇచ్చిన నంబర్లకు సంప్రదించవచ్చు. అదేవిధంగా మీకు సేవ చేయాలని ఉన్నా, పూర్తిగా సంపూర్ణ సేవకు రావాలని ఉన్నా, లేదంటే పార్ట్ టైం పరిచర్య చేయాలని ఉన్నా, దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో అయితే పిలిచి ఉన్నాడో ఆ పిలుపును నిశ్చయం చేసుకొని ఆ పిలుపులోకి ప్రవేశించుటకు ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా గమనించండి, ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థించండి, పాల్గొనండి. ఈ కార్యక్రమంకు మినిమం ఫీజు ఖచ్చితంగా ఉంటుంది. మేము ఇచ్చిన నెంబర్లకు మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు వివరములని తెలియజేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.